ఏపీలో బార్ లైసెన్స్ల విషయంలో టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రలు తాళస్థాయికి చేరుకున్నాయి. సిండికేట్ను కాదు అని ఎవరు బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి వీల్లేదు అని హుకుం జారీ చేశారు. మద్యం షాపులను ఎలాగైతే గ్యాంబ్లింగ్తో చేజిక్కించుకున్నారో ఇప్పుడు బార్ల విషయంలోనూ టీడీపీ గ్యాంగ్ అలాగే వ్యవహరిస్తుంది. అసలు బార్లకు అప్లికేషన్లే రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడేం చేయబోతున్నారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ లిక్కర్ సిండికేట్ కుట్ర కారణంగా ఏపీలో సగం బార్లకే లైసెన్స్లు ఇవ్వడానికి లాటరీ తీశారు ఎక్సైజ్ అధికారులు. నూతన బార్ పాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేయడానికి ఎక్సైజ్ శాఖ ప్రక్రియ ప్రారంభించింది. ఆ వెంటనే టీడీపీ నేతల లిక్కర్ సిండికేట్ టెండర్ల ప్రక్రియను హైజాక్ చేసింది. తమకు నచ్చిన వాళ్లకు బార్లు రావడమే కాదు, భారీగా మార్జిన్ పెంచి తీరాల్సిందేనని లిక్కర్ సిండికేట్ నిర్ణయించింది. దీంతో బార్లకు టెండర్లు దాఖలు కాకుండా సిండికేట్ కుట్ర చేసింది. ఓవైపు టీడీపీ మంత్రులతో చర్చలు జరుపుతూ మరోవైపు బార్లకు అప్లికేషన్లు రాకుండా అడ్డుకున్నారు. ఒక్కో బార్కి కనీసం 4 అప్లికేషన్లు వస్తేనే ఆ నలుగురిలో ఒకరికి లాటరీ ద్వారా కేటాయించాలని నూతన బార్ పాలసీలో పేర్కొన్నారు. టీడీపీ లిక్కర్ సిండికేట్ ఆ దరఖాస్తులు కూడా వేయనివ్వలేదు. దీంతో 840 బార్లకు గాను కేవలం 465 బార్లకు మాత్రమే లక్కీ డిప్ నిర్వహించారు. వాటిలో కూడా కేవలం 4 చొప్పున టీడీపీ నేతలకు చెందిన వాళ్లే దరఖాస్తులు చేసుకుని ఎక్కువ బార్స్ దక్కించుకున్నారు. వాస్తవానికి 840 బార్లకు కనీసం 3360 దరఖాస్తులు రావాలి. దరఖాస్తుల కోసం ఎక్సైజ్ అధికారులు గడువు కూడా 29వ తేదీ వరకు పొడిగించాల్సి వచ్చింది. అయినా సరే టీడీపీ లిక్కర్ సిండికేట్ బెదిరింపులు ఆపలేదు. సాధారణంగా బార్ల కోసం మద్యం వ్యాపారులు పోటీ పడుతూ ఉంటారు. చంద్రబాబు పాలనలో టీడీపీ లిక్కర్ మాఫియా మాత్రం బార్లకు ఎవ్వరినీ దరఖాస్తులు వేయనివ్వలేదు. ఇప్పటికే మద్యం పేరుతో లిక్కర్ సిండికేట్ చేస్తున్న దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పుడు బార్లకు కూడా మార్జిన్ భారీగా పెంచుకొని అటు ప్రభుత్వాన్ని ఇటు మద్యం తాగే వాళ్లను కొల్లగొట్టాలని నిర్ణయించారు. మార్జిన్ పెంచడం కోసం బార్లకు దరఖాస్తులు రాకుండా సిండికేట్ స్కెచ్ వేసింది. దీంతో 840 బార్లకు గాను 465 బార్లకే అధికారులు లైసెన్సుల జారీ ప్రక్రియ చేపట్టారు. ఇక మిగిలిన బార్లకు మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తారా లేక టీడీపీ నేతలకు దొడ్డిదారిన అప్పగించేస్తారా అన్నది వేచి చూడాలి.